వయనాడ్ విలయంతో దేశ భౌగోళిక పరిస్థితులపై చర్చ మొదలైంది. వయనాడ్లో ఇంతటి విలయానికి అసలు కారణం ఏంటి? నిపుణులు ఏమంటున్నారు? మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మనతో మాట్లాడేందుకు ఏయూ జియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ యుగంధర్రావు మనతో ఉన్నారు. సార్, వాస్తవానికి విలయాన్ని అందరూ చూస్తున్నారు, అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అసలు అక్కడ పరిస్థితి చూడలేకపోతున్నారు, చాలామంది కన్నీళ్ళు పెడుతూ ఉన్నారు. ఈ ఘటనకు అంటే మీరు నిపుణులుగా ఉన్నారు, చాలా వరకు సర్వేలు కూడా మీరు చూశారు. ప్రధానంగా ఈ ఘటనకు గల కారణం ఏమంటున్నారు? అంటే ఓవరాల్గా ఈ ఘటనపై మీరు ఏమంటారు? యాక్చువల్గా బ్రాడ్గా ఇండియాలో మనం తీసుకుంటే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా బట్టి 0.42 million square kilometers ఆఫ్ ఏరియా, నియర్లీ అబౌట్ 12.5% ఆఫ్ ద ఏరియా ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్కి ప్రభావితమయ్యే ప్రాంతంగా గుర్తించడం జరిగింది. ఇవి ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో, నార్థన్ పార్ట్లోని, ఇంక్లూడింగ్ ద వెస్టర్న్ ఘాట్ ఏరియాస్, కేరళలో జరిగే ఒక ప్రకృతి విలయతాండం కోసం మాట్లాడదాం అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే, నార్మల్గా ఈ ఏరియాస్ ప్రోన్ టు దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. అయితే దీనికి తోడుగా ఈ మధ్యలో మనకి లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఎల్నినో ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉంది. మనం చూసాం కదా, చాలా వేడిగా ఉంది. దాని తర్వాత ఎల్నినో తర్వాత నౌ వీఆర్ ఎంటరింగ్ ద స్టేజ్ ఆఫ్ లానినో. దీని ఇంపాక్ట్ మనం చూస్తే చాలా ప్రదేశాల్లో, ఇంక్లూడింగ్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఢిల్లీలో చూడండి, చాలా హెవీ రెయిన్ఫాల్ జరిగింది. ఇంక్లూడింగ్ ఇక్కడ కూడా జరిగితే మనకి చాలా హెవీ రెయిన్ఫాల్, అరేబియన్ సీ కూడా చాలా వేడెక్కడం వల్ల నార్మల్ మాన్సూన్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా జరిగింది. దానికి తోడుగా 3 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడడం అంచేత అక్కడ నుంచి నేల ప్రభావం వల్ల జరిగేది ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ జరిగి కొంత వాటర్ టేబుల్స్ కూడా పెరగడం వలన, పోర్ స్పేస్ ప్రెషర్ పెరగడం వలన కింద నుంచి ప్రెషర్ కూడా దాని మీద ఇంపాక్ట్ అయ్యి ఆ స్లోప్లో ఒకసారి జరగడం, మీద నుంచి కూడా హెవీ రెయిన్ఫాల్ జరగడం, ఈ రెండు కాంబినేషన్ వలన ఈ మడ్ ఫ్లోస్ ఒకేసారి రావడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను అనమాట. ఇది మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే బోత్ హెవీ రెయిన్ఫాల్ యాజ్ వెల్ యాజ్ ద లానినా ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్. ప్రజలు ఇటువంటి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్న వాళ్ళకి మీ ద్వారా సూచన ఏదైనా ఉంటుందా సార్? ఖచ్చితంగా ఇలాంటి రెయిన్ఫాల్స్ ఖచ్చితంగా మనకు ముందు వచ్చినప్పుడు మనం కొద్ది కాషియస్ ఉండడం ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇంక్లూడింగ్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్, మనం జనరల్గా ఈ స్లోప్స్లో మనం ఏదైనా వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఆ స్లోప్స్ని ఒరిజినల్ టోపోగ్రఫీ మార్చకుండా ఆ టోపోగ్రఫీ ఉండడం, అక్కడ ఉండే చెట్లని, ఏమైనా చెట్లు ఉన్నా దాన్ని కొట్టకుండా దాన్ని పరిరక్షించడం, కొంతవరకు ఈ ప్రజల్లో కూడా కొంత అవగాహన కావాలి దీని మీద. అక్కడ సహజ సిద్ధ పరిస్థితులు, కొండలపై ఉన్న సహజ సిద్ధ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానిని విధ్వంసం చేయకుండా అక్కడ పరిస్థితులను పరిరక్షిస్తే కొంతవరకు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.